ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. రేయాంష్, మనం అరణ్య పురాణం కథ చెప్పుకుంటున్నాం కదా. అరణ్య పురాణం 5. ఓకే. మోగ్లీ ఒకే పరుగున అరణ్యం దాటి సాయంకాలం అయ్యేసరికి ఇక చీకటయింది కదా అని చెప్పి గుహకు చేరుకొని లోయలోకి చూశాడు. అక్కడ పిల్ల తోడేళ్ళు వేట కోసం బయటికి వెళ్ళారు. గుహలోపల ఎక్కడో పని చేసుకుంటూ ఉన్నటువంటి తోడేళ్ళమ్మ మోగ్లీ ఊపిరి చప్పుడు విని తన మోగ్లీ బాబు వచ్చాడని చెప్పి గ్రహించి, ఏమిటి నానా అన్నది. ఏవో గబ్బిలాలు షేర్ఖాన్ గురించి వదులుతున్నాయమ్మా, ఈ రాత్రి వేటకు పొలాల మధ్యకు పోతున్నాను అంటూ మోగ్లీ కొండ దిగువకు పరిగెత్తి వెళ్ళాడు. దిగువన లోయలో ఉండే వాగును చేరి అంతలో మంద వేటాడే ధ్వనులు వినిపించేసరికి నిలిచిపోయాడు. దుప్పి రంకె వినబడింది. అది తప్పించుకోలేని ఇరుకులో పడినట్టు అర్థమైంది మోగ్లీకి. యువ తోడేళ్ళన్నీ కూడా కేకలు వినిపించాయి. అకేలా 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 తన బలం చూపుతున్నాడు. నాయకుడికి దారి తొలగండి, దూకు అకేలా. అకేలా దూకి దుప్పిని పట్టుకోలేకపోయినట్టు స్పష్టమైంది. అకేలా పళ్ళు ఖర్చుకున్న చప్పుడైంది. ఈ దుప్పి నేను పట్టుకోలేకపోయినా కదా అని అనుకుంటున్నాడు అకేలా. దుప్పి ముంగాళ్ళతో గట్టిగా ఒక్క తన్ను తన్నేసరికి అకేలా అని ఆర్తనాదం చేశాడు. మోగ్లీ ఇంకేమీ వినదలుచుక ముందుకు పరిగెత్తేశాడు. మంద చేసే కోలాహలం అంతకంతకు అస్పష్టమైపోయింది. మోగ్లీ పొలాల మధ్య ఉండే గుడిసెల దగ్గరికి చేరుకున్నాడు. వాడు ఒక కిటికీ సమీపంలో ఉన్న గడ్డి కుప్పలో దూరి, భగీరా నిజం చెప్పాడు, నాకు అకేలాకు రేపు ఒకే రకమైన రోజు అనుకున్నాడు. అతను లేచి త్వరలోనే ఆ చేనుల మధ్య ఉండే గ్రామాలను చేరాడు. అయితే అక్కడ ఆగలేదు. ఎందుచేతనంటే అవి అరణ్యానికి సమీపంలోనే ఉన్నాయి. తనకు అరణ్యంలో కనీసం ఒక ప్రబల శత్రువు ఉన్నాడు. అతని పేరెవరు? షేర్ ఖాన్. అతను లోయకుండా పోయే దారి వెంట అలుపులేని పరుగున దాదాపు 20 మైళ్ళు వెళ్ళి తనకు అపరిచితమైనటువంటి ప్రాంతం చేరుకున్నాడు. మోగ్లీ ఏం చేసిండంటే తనకు తెలియనటువంటి ప్లేస్కి వెళ్ళిపోయిండు. అక్కడితో లోయ ముగిసి విశాలమైన మైదానం వచ్చింది. దాని మీద అంతటా చిన్న చిన్న గుట్టలు బీటలు ఉన్నాయి. మైదానం ఒక చివర ఒక గ్రామం ఉన్నది. రెండవ చివరన ఒక చిట్టడివి ఉన్నది. మైదానం అంతటా ఆవులు గేదెలు మేస్తున్నాయి. వాటిని కాసే కుర్రాళ్ళు మోగ్లీని చూస్తూనే పెద్దగా కేకలు పెట్టి పారిపోయారు. ఊర కుక్కలు అతన్ని చూసి మొరుగుతూ వెంటబడ్డాయి. ఆకలి దహించుకుపోతుండడంతో మోగ్లీ గ్రామం వైపు నడిచాడు. గ్రామ ద్వారం దగ్గర ఒక పెద్ద ముళ్ళ పొద కనిపించింది. చీకటి పడే వేళ దాన్ని ద్వారానికి అడ్డం పెట్టి పగటి వేళ పక్కకు దోస్తారు. ఆహా, ఇక్కడి వాళ్ళకు కూడా అరణ్యవాసులంటే భయమే అన్నమాట అనుకుంటూ మోగ్లీ గ్రామ ద్వారం వద్ద కూర్చున్నాడు. ఎవరో గ్రామం నుంచి బయటివాడొచ్చాడు అని పెద్దగా అరుపు వినిపించింది. అక్కడ గ్రామం నుంచి కొంతమంది బయటికి వచ్చి మోగ్లీ లేచి నిలబడి నోరు తెరిచి తనకు ఆహారం కావాలని వేలితో నోటిని చూపిస్తూ ఒక సిగ్నల్ చేశాడు. ఆ మనిషి మోగ్లీకేసి చాలా ఆశ్చర్యపోయి పురోహితుని పేరు పెట్టి గట్టిగా పిలుస్తూ వీధి వెంట పరిగెత్తాడు. అక్కడ ఉన్నటువంటి గ్రామ పురోహితుడు చాలా ఒడ్డు పొడుగు మనిషి. నుదుట పసుపు పచ్చ బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకున్నాడు. తెల్లని బట్టలు కట్టుకున్నాడు. కనీసం 100 మందిని వెంటబెట్టుకొని ఆయన గ్రామద్వారం చేరాడు. గ్రామద్వారం అంటే ఎంట్రన్స్, ఆ గ్రామం లోపలికి వెళ్ళడానికి ఉండేటువంటి ఎంట్రన్స్. ఆయన వెంట ఉన్న వారిలో కొందరు మోగ్లీకేసి ఇలా కళ్ళు పెద్దవిగా చేసి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. కొందరు గట్టిగా అరిచి మాట్లాడారు. ఈ మనుషులకు కొంచెం కూడా మర్యాదలు తెలియవు, కొండముచ్చుల్లాగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటూ మోగ్లీ జుట్టు వెనక్కు పడేలా తల విదిరించి గ్రామస్తులకేసి కోపంగా చూశాడు. భయపడడానికి ఏముంది? వాడి కాళ్ళ మీద చేతుల మీద ఆ మచ్చలు చూడండి, తోడేళ్ళు అని కరిచాయి. వాడు తోడేలు మనిషి, అరణ్యం నుంచి పారిపోయి వచ్చాడు అంతే అన్నాడు పురోహితుడు. ఆయన అన్నమాట నిజమే. మోగ్లీతో ఆడుకునేటప్పుడు తోడేళ్ళు కూనలు అనుకోకుండా కాస్త గట్టిగా కరిచాయి. వాడి చేతుల మీద కాళ్ళ మీద తెల్లని మచ్చలు చాలా ఉన్నాయి. కానీ మోగ్లీ వాటిని అలా కాట్లుగా భావించలేదు. నిజమైన కాటు ఎలా ఉండేది వాడికి తెలుసును కదా. అయ్యో అయ్యో పాపం, వాడిని తోడేళ్ళు కరిచాయా, చూడ్డానికి ఎంత ముద్దుగా ఉన్నాడు అన్నారు ఓ 2-3 స్త్రీలు. చేతులకు కాళ్లకు బరువైన రాగి కడియాలు తొడిగిన ఒక స్త్రీ ఏది చూడని అంటూ ముందుకు వచ్చి కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకొని మోగ్లీని జాగ్రత్తగా ఇలా చూస్తూ
వీడు నా కొడుకు కాదులే, ఇంకా చాలా బక్కగా ఉండేవాడు, కానీ అంతా అదే పోలిక అన్నది ఒక స్త్రీ. పురోహితుడు తెలివిగల పిండం. అయితే అతను చాలా తెలివైనవాడు కనుక ఆకాశం వైపు చూసి అరణ్యము ఏదైతే తీసుకుందో అది మనకు తిరిగి ఇచ్చేస్తుంది, అబ్బాయిని తీసుకో చెల్లెమ్మ, అందరి భవిష్యత్తు ఎరిగిన పురోహితుడు మాట మరిచేవు అన్నాడు. అంటే ఈ ఆడమనిషి ఇట్లా చెయ్యి అడ్డం పెట్టుకొని చూసింది కదా, ఆయన కొడుకు అంటే ఆ బాబు కొడుకుని, అంటే అడ్డు పట్టుకున్నటువంటి ఆమె ఉంది కదా, ఆమె యొక్క కొడుకుని ఒక పులి ఎత్తుకొని వెళ్ళిపోయిందట అడవిలోకి. మరి ఆ అబ్బాయి కావచ్చు చూడు అని ఆ పురోహితుడు చెప్తున్నాడు. అర్థమైందా? ఇదంతా చూస్తుంటే మంద చేసి పరీక్ష గుర్తుకొచ్చింది మోగ్లీకి. కానీ తాను మనిషి అయినప్పుడు మనిషిలాగా తయారు కాక తప్పేదీ లేదు. జనం దారి ఇచ్చిన స్త్రీ మీదట ఆ స్త్రీ మోగ్లీని తన ఇంటికి తీసుకుపోయింది. అక్కడ ఒక మంచము, 1/2 డజను రాగి వంట పాత్రలు, ఒక గూట్లో దేవుడి విగ్రహము, ధాన్యం పోసుకునేందుకు ఒక పెద్ద బాణ, గోడ మీద ఒక పెద్ద అద్దము ఉన్నాయి. బాణ అంటే పెద్ద వెజల్. ఓకే. ఆవిడ వాడికి తాగడానికి చాలా పాలు, రొట్టె కూడా ఇచ్చింది. వాడి నెత్తి మీద ఇట్లా చెయ్యి పెట్టి వాడి కళ్ళల్లోకి చూసింది. పులి అరణ్యంలోకి ఈడ్చుకుపోయిన తన కొడుకే ఒకవేళ తిరిగి వచ్చాడేమో అని ఆమె అనుకుంటుంది. నత్తు, ఊరి నత్తు అని ఆమె వాడిని పేరు పెట్టి పిలిచింది. మోగ్లీ ఆ పేరు తెలియదు కదా, మోగ్లీకి ఆ పేరు తెలియదు కదా, కాబట్టి నీకు ఆ రోజు కొత్త చెప్పులు కొన్నాను కదా, జ్ఞాపకం ఉందారా నీకు అంటూ ఆమె వాడి కాళ్ళు ముట్టుకున్నది. అవి ఇంచుమించు చాలా గట్టిగా ఉన్నాయి. ఇవి చెప్పులు తొడిగిన కాళ్ళు కావు, నువ్వు నత్తువు కావు, కానీ నువ్వు ఇంకా నా కొడుకువే అన్నది ఆమె. మోగ్లీ అది వరకు ఎప్పుడూ అలా ఒక ఇంట్లో ఉండినవాడు కాదు కదా, ఎప్పుడు అడవిలోనే ఉండేవాడు కదా. వాడికి ఇంట్లో ఉండడం అనేది ఏదోలా ఉన్నది. వాడు ఇంటి కప్పుకేసి చూసి తాను పారిపోవాలంటే ఆ కప్పుని విరగ్గొట్టి, అంటే ఆ పైన ఉన్నటువంటి ఏదైతే రూఫ్ ఉందో ఆ రూఫ్ని పలగొట్టి వెళ్ళిపోవాలని తెలుసు. మరి కిటికీలు కూడా గడియలు లేవు, అంటే కిటికీలకు కూడా తలుపులు లేవు. ఓకేనా? మరి ఆ ఇంట్లో నుంచి మోగ్లీ మళ్ళీ అడవిలోకి వెళ్ళిండా లేదా, లేకుంటే ఆమెతోటే ఉన్నాడా అనేది మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.